ఖమ్మం జిల్లాలో పేదల ఇండ్లు కూల్చవేసిన కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు పంపుతానని ప్రామిస్ చేశాడన్నారు. అందుకే పేదల ఇండ్లు కూల్చి భూములు అమ్మి డబ్బులు రెడీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇక్కడ పేదల ఇండ్లు కూలగొట్టి వారి జీవితాలను రోడ్డున పడేసిన రేవంత్ హైదరాబాద్లో రెండో ప్యాలెస్ కట్టుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కట్టుకుంటున్న కోటకు గోడలు కట్టడానికే 9 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని, బట్టి విక్రమార్క 3వ ఇల్లు కట్టుకుంటున్నాడని, పొంగులేటి 10వ కంపెనీ పెట్టి కమిషన్లు వెనకేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ అని, వీళ్ళు మంత్రులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లని విమర్శించారు కేటీఆర్.